హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఈరోజు ఇస్మార్ట్ జోడీ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఇస్మార్ట్ జోడీలో గ్రూప్ ఏలో నామినేషన్ జరిగాయి. ఎవరు నామినేట్ చేశారు, ఎవరు గేమ్స్ గెలిచారు, దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఫస్ట్ టాస్క్ ఏంటంటే లవ్ ప్రపోజ్ టాస్క్. ఈ టాస్క్లో అందరూ ఆడారు. అలీ రాజా అలాగే మసుమా వీళ్ళు విన్ అయ్యారు. అందరూ యునానిమస్గా వీళ్ళనే విన్ చేశారు, 3 టీమ్స్ కలిపి. ఇంకా సెకండ్ టాస్క్ వచ్చేసి 3 టీమ్స్ ఆడారు. ఎవరెవరు అంటే ఆదిరెడ్డి, కవిత, సుజాత, రాకేష్ అలాగే ప్రేరణ, శ్రీపాద్. ఎందుకంటే అలీ రాజా వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఆడలేరు ఈ టాస్క్ ఏంటంటే వైఫ్స్ వచ్చేసి హస్బెండ్స్కి షర్టు తొడగాలి చూడకుండా. ఇంకా హస్బెండ్స్ వచ్చేసి వైఫ్కి కాలు పట్టి పెట్టాలి చూడకుండా. ఈ టాస్క్లో వచ్చేసి ఫస్ట్ ప్రేరణ, శ్రీపాద్. ప్రేరణ వచ్చేసి శ్రీపాద్కి షర్టు వేసింది, కానీ శ్రీపాద్ ప్రేరణకి పట్టీలు పెట్టలేకపోయాడు. అందుకే వీళ్ళే లాస్ట్ వచ్చారు. ఈ టాస్క్లో గెలిచింది వచ్చేసి సుజాత అలాగే రాకేష్, వీళ్ళు విన్ అయ్యారు. ఇంకా థర్డ్ టాస్క్ వచ్చేసి 2 టీమ్స్ ఆడారు. ఇప్పుడు ఎవరు గెలిచారో వాళ్ళు ఆడలేదు, ఎవరు ఓడిపోయారో వాళ్ళు ఆడారు. ఇప్పుడు ఆదిరెడ్డి అలాగే కవిత, ప్రేరణ అలాగే శ్రీపాద్ వీళ్ళు ఆడారు. టాస్క్ ఏంటంటే ఇప్పుడు 12 క్వశ్చన్స్ అడుగుతాడు. హస్బెండ్కి ఫేవరెట్ ఏంటి, వైఫ్ ఫేవరెట్ ఏంటి, అలాగా కరెక్ట్గా చెప్పిన వాళ్ళు ఈ గేమ్లో గెలుస్తారు. ఆదిరెడ్డి గెలిచాడు, ఈ టీంలో ఆదిరెడ్డి, కవిత గారు గెలిచారు. ఇంకా ఈ ఎపిసోడ్లో లాస్ట్ టాస్క్. ఈ టాస్క్ గెలిస్తే గెలిచినట్టే. ఇప్పుడు 3 టీమ్స్ ఆడారు. శ్రీపాద్ అలాగే ప్రేరణ వీళ్ళు తప్పించి ఈ 3 టీమ్స్ ఆడారు. ఆదిరెడ్డి, కవిత గారు అలాగే అలీరాజా, మసుమా అలాగే రాకేష్, సుజాత వీళ్ళందరూ ఆడారు. ఈ టాస్క్ ఏంటంటే లవ్ సింబల్ 3 సెకండ్స్లో కరెక్ట్గా గీయాలి, పెద్దగా గీయాలి. ఈ టాస్క్ గెలిచింది వచ్చేసి రాకేష్ అలాగే సుజాత వీళ్ళు గెలిచారు. రాకేష్ అలాగే సుజాత వీళ్ళు ఇప్పటి వరకు ఎన్ని గేమ్స్ ఆడారో మ్యాక్సిమం అన్నీ గెలుస్తూనే వచ్చారు. ఇంకా నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే బెలూన్స్ పోల్గొట్టి నామినేట్ చేయాలి. ఇదే నామినేషన్ ప్రాసెస్. ఫస్ట్ వచ్చేసి రాకేష్, సుజాత వీళ్ళు గెలిచారు కాబట్టి వీళ్ళని ఎవరు నామినేట్ చేయకూడదు, వీళ్ళే ఫస్ట్ నామినేట్ చేయాలి. వీళ్ళు వచ్చేసి అలీ రాజా అలాగే మసుమాని నామినేట్ చేశారు. ఎందుకంటే 2 వీక్స్ నుంచి పర్ఫార్మెన్స్ డల్గా ఉంది అని వీళ్ళని నామినేట్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలీ రాజా అలాగే మసుమా వీళ్ళు వచ్చేసి ఆదిరెడ్డి అలాగే కవిత గారిని నామినేట్ చేశారు. ఎందుకంటే వీళ్ళు కూడా 2 వీక్స్ నుంచి డల్గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారని వాళ్ళు నామినేట్ చేశారు. ఆ తర్వాత ఆదిరెడ్డి అలాగే కవిత గారు నామినేట్ చేసింది అలీ రాజా, మసుమాని సేమ్ రిపీట్ చేశారు. వీళ్ళు కూడా మాలాగే డల్గా ఆడుతున్నారు కాబట్టి వీళ్ళనే నామినేట్ చేస్తున్నాము అని. ఇంకా లాస్ట్లో ప్రేరణ అలాగే శ్రీపాద్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఒకవేళ ఆదిరెడ్డిని నామినేట్ చేస్తే టై అవుతుంది అప్పటికి. కానీ వీళ్ళు అలీ రాజా, మసూమాని నామినేట్ చేశారు. ఎందుకంటే వీళ్ళతో పోలిస్తే వీళ్ళు ఇంకా కొంచెం డల్గా ఉన్నారని అలీ రాజా అలాగే మసూమాని నామినేట్ చేశారు. వీళ్ళు ఈ వారం నామినేషన్లో ఉన్నారు. రేపు ఒకరు గ్రూప్ బిలో ఎవరు నామినేట్ అవుతారో వాళ్ళిద్దరికీ ఒక గేమ్ ఉంటుంది. ఎవరు ఓడిపోతే వాళ్ళు ఇంటికి వెళ్తారు, ఎవరు గెలిస్తే వాళ్ళు టీంలో ఉంటారు. ఒకవేళ వీళ్ళ టీంలో గ్రూప్ ఏలో ఎవరైనా ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోతే ఇంకా గ్రూప్ ఏలో 3 మెంబర్సే ఉంటారు.